మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆయన అమరావతికి ప్యాకేజీలు ఇచ్చిండ్రు, విశాఖకు ప్యాకేజీలు ఇచ్చిండ్రు, విశాఖ ఉక్కుకు ప్యాకేజీలు ఇచ్చిండ్రు. సరే వాళ్ళకి ఎందుకు ఇచ్చిండ్రని నేను అంటలేను, ఇయ్యండ్రి బరాబర్ ఇయ్యండ్రి. కానీ తెలంగాణకు ఎందుకు ఇయ్యరు? ఇవ్వమని ఈ తెలంగాణ బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రులు ఎందుకు నోరు విప్పరు అని నేను అడుగుతా ఉన్నా. మరి దేశం కోసం అంటే దేశంలో తెలంగాణ లేదా? కేంద్ర బడ్జెట్ల గుండుసున్నా, గోదావరి పుష్కరాల్లో గుండుసున్నా, మెడికల్ కాలేజీల్లో గుండుసున్నా, నవోదయ విద్యాలయాలు ఇవ్వమంటే గుండుసున్నా, చివరికి వడ్లకు మద్దతు ఇవ్వమంటే మొండి చేయి చూపిస్తుంది. మరి ఏం చేసినట్టు ఇది సబ్కా సాత్ వికాస్ అవుతుందా? ఇది బక్వాస్ కాదా? మరి ఎందుకు బీజేపీకి మనం ఓటేయాలి? బీజేపీకి ఓటేసిన పాపానికి ఒక్కొక్క రైతుకు ఒక ఎకరానికి 7,000 రూపాయలు నష్టం జరుగుతా ఉంది. అంటే బీజేపీకి ఓటేసి 7,000 తుట్టి కావాలన్నా మన రైతు? మనం ఓటేసేందుకు 7,000 నష్టపోవడేందుకు? బీజేపీ కళ్ళు తెరిపియాలంటే మా తెలంగాణలో పండేదే వరి. మా తెలంగాణలో 80% వరే పండుతుంది, మిగతాదంతా కూడా తక్కువ ఉంటుంది మనకు. మరి ఆ వడ్లల్లో ఇవాళ అన్యాయం అయితలేదా? ఆనాడు 2014లో ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చినాడు వడ్లైనా వరి అయినా గోధుమలైనా 1400 ధర ఉండే. ఇప్పుడు ఎందుకు మారింది అంటే వాళ్ళ మనుషులకు మాత్రమే వాళ్ళు సేవ చేస్తారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలంటే నిధులు ఇయ్యరు, తెలంగాణ పరిశ్రమలకు నిధులు ఇయ్యరు, తెలంగాణ రైల్వే లైన్లకు నిధులు ఇయ్యరు, తెలంగాణ హైవే పనులు ఆపుతారు. ఇలా హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ 5 ఏళ్ల నుంచి గాలినే ఊలాడుతున్నది, అది ముందుకు పోతలేదు. రేవంత్ రెడ్డి అడగడు, మోడీ ఇయ్యడు. అంటే ఈ రోజు మనం ఆలోచించాల్సింది తెలంగాణ ప్రజలు, రేపు మనం గవర్నమెంట్ ఎట్లా వస్తుంది? ఖచ్చితంగా రేపు వచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంటే. అయితే ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వం కాదు, దాంతో పాటు కేంద్రంలో కూడా కీలక పాత్ర పోషించాలంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలవాల్సిన అవసరాన్ని కూడా ఇవాళ మనం గమనించాలి.